నమస్తే బ్రో. పృథ్వీరాజ్ 38 ఇండస్ట్రీ ఏమన్నాడంటే 150 గొర్రెలు 11 గొర్రెలు అని చెప్పాడు కదా. సో వైసీపీ వాళ్ళ గురించి సో దాన్ని మీరు ఎలా చూస్తారు బ్రో? సినిమా ఈవెంట్ ఇలా మాట్లాడచ్చా? అవునన్నా, నేను అది నిన్ననే చూసిన. నేను లైక్ ఒకప్పుడు పృథ్వీరాజ్ అంటే చాలా లైక్ రెస్పెక్ట్ ఉండే, కానీ ఇట్లాంటి ఏదో మాటలు మాట్లాడతాడని చెప్పేసి నేను అస్సలు అనుకోలే. లైక్ ఆయన మీద చాలా రెస్పెక్ట్ ఉండే, అంటే అంత కష్టపడి పైకి వచ్చిండు అది అని చెప్పేసి చాలా ఇంటర్వ్యూలలో చెప్పిండు. కానీ కొంతమంది నా కొడుకులు అంటే పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ప్రతి ఒక్కడు మీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకొచ్చి మీరు సినిమాలో కలిపేస్తారు. అది ఎంతవరకు నువ్వు 150 గొర్రెలు ఉండొచ్చు, ఎన్న ఉండొచ్చు, నువ్వు మాట్లాడిన దానివల్ల మొత్తం సినిమా ఇండస్ట్రీకి మొత్తం ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు లైలా సినిమాని బైకాట్ చేద్దామని చెప్పేసి ఇట్లాంటి విమర్శలు వస్తున్నాయి. నీ ఒక్కడి వల్ల తెలుగు ఇండస్ట్రీ మొత్తం నాశనం అవ్వాల్సి వస్తుంది. సో నువ్వు మాట్లాడేది నీ యాక్టింగ్ ఏమైనా ఉంటే సినిమాలలో చేసుకో, అర్థమవుతుందా? ఇట్లా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి నువ్వు ఏదో పీకేదాము ఏదో చేసేదాము అని చెప్పేసి నువ్వు ఇట్లాంటి లైక్ ఒక చిల్లరగా మాటలు మాట్లాడుతున్నావు. ఆడ నీకు 150 గొర్రెలు ఉంటేంది, 180 గొర్రెలు ఉంటేంది, లేకపోతే 1,00,000 గొర్రెలు ఉంటే నీకెందుకు? నువ్వే ఒక గొర్రెలాగా పోయి మాట్లాడుతున్నావు. నీకు ఏం అవసరం అయ్యా? మళ్ళీ ఏమనంటే మళ్ళీ నువ్వు ఆడ మాట్లాడుతావు, నీ మీద గ్రడ్జ్ పెట్టుకుంటారు. మళ్ళీ నువ్వు ఏదో ఒక సినిమా తీస్తావు. ఆ సినిమాకి తీసుకొచ్చాగానే మళ్ళీ వాళ్ళ పరిపాలన వచ్చినప్పుడు మళ్ళీ ఈ తెలుగు ఇండస్ట్రీలో హీరోలని మళ్ళీ జైలుకి పంపించడాలు, అట్లా చేయడాలు ఇట్లా చేయడాలు మళ్ళీ అవుతాయి. నువ్వు ఒక మాట అంటావు, పోయి నీ ఇంట్లో కూర్చుంటావు. కానీ సఫర్ అవ్వాల్సింది ఎవరు? మెయిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళే సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో మీ నోరుకి అదుపు ఉండాలి. సో రీసెంట్గా మనం సిగ్గుండాలి మాటలు చెప్పాలంటే. సో రీసెంట్గా మనం చూసుకుంటే ఈ సంక్రాంతికి వస్తున్న ఈవెంట్లో గినంగా రీసెంట్లీ సక్సెస్ ఈవెంట్లో గినంగా పిఠాపురంలో పెట్టారు కదా. సో ఆ ఈవెంట్లో గినంగా ఇలాగే మాట్లాడారు. సో వైసీపీని టార్గెట్ చేస్తూ అలా మాట్లాడడం అవసరమా? ఒక సినిమా ఫంక్షన్లో పొలిటికల్ గురించి మాట్లాడడం అవసరం అంటారా? పృథ్వీరాజ్ నోటిద్దులు ఎక్కువైందా తగ్గిందా? నోటిద్దులో చాలా ఎక్కువైందన్న, చాలా అంటే చాలా ఎక్కువైంది. వాళ్ళు కాదు గొర్రెలు, ఈయన గొర్రె. ఎందుకనంటే నువ్వు సినిమా ఇండస్ట్రీని నీ సినిమా గురించి నువ్వు చూసుకో. నువ్వేమైనా రకరకాల యాక్టింగ్ చేయాలి, లేకపోతే నువ్వేమైనా ఇరగదీయాలి, లేకపోతే పొడి చేయాలి అని నువ్వేమైనా అనుకుంటే నువ్వు పొడి చేయదో తెలుగు ఇండస్ట్రీలో పొడుసు, అర్థమవుతుందా? నీకు పనికిరాని విషయంలో ఇప్పుడు తీన్మార్ మల్లన్న పోయినట్టు నువ్వు పనికిరాని విషయంలో పోయి నీకు 150 గొర్రెలు ఉంటేంది, 180 గొర్రెలు ఉంటే నీకు ఎందుకురా నాయన? అర్థమవుతుందా? నీ వల్ల మొత్తం సరే నువ్వు ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి నువ్వు రకరకాల మాటలు మాట్లాడుతున్నావు. ఒకవేళ మళ్ళీ వైసీపీ వాళ్ళు వస్తారు, వచ్చినప్పుడు మళ్ళీ నిన్ను కాదు నిన్నొక్కని చేస్తే మాకేం ప్రాబ్లం లేదు. కానీ కొంతమంది హీరోస్ని ఏదైతే మనం రీసెంట్గా అల్లు అర్జున్ చూసినామో అట్లాంటి వాళ్ళని చూసేసి మళ్ళీ వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి జైలు పంపించడాలు ఇవన్నీ చేస్తాయంటే ఎవడో కుక్క నీయేస్తాడు. కుక్క రోడ్డు మీద ఏమంటారు ఫంక్షన్లో బాగుతుంది, ఏదో ఫేమ్ కోసమో లేకపోతే నీకు ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తాడు, ఎమ్మెల్సీ సీట్ ఇస్తాడు అని చెప్పేసి ఇట్లా ఒరుగుతావు. ఒరిగిన తర్వాత నష్టపోయేది వేరే వాళ్ళు. అనవసరంగా అభిమానులము మేము ఇక్కడ చాలా నష్టపోతున్నాం.